హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అతిరే అనుష. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్ పౌడర్ అండి. ఇప్పుడు వరకు మనం చాలా రకాల ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ అయితే ప్రిపేర్ చేసాం కదా. ఈ రోజు అయితే ఒక పౌడర్తో మీ ముందుకైతే వచ్చానండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది కూడా. సో చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది. ఒకసారి చేసి పెట్టుకున్నారు అంటే ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఒకసారి క్లీన్ చేసి కూడా మీకు చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో హాఫ్ బకెట్ కంటే కొంచెం వాటర్ తీసుకొని నేను చక్కగా ఈ పౌడర్ వేసేసి అందులో చేత్తో ఒకసారి అంటే చక్కగా ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడైతే నేను మాప్ పెట్టి చూపిస్తున్నాను ఇది ఎలా వర్క్ అవుతుందో ఏంటో చూడండి. సో నిజంగా ఫ్లోర్ అంతా తలతల మెరిసిపోతుందండి. సో ఇప్పుడైతే మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. మీరు ఇలా చేసిన పౌడర్ని కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. దానికన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంటాయండి. అందరికీ అందుబాటులో ఉండేలాగా చాలా తక్కువ ఖర్చుతో వీడియోస్ అన్నీ చూపిస్తున్నాను కదా. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 5 రూపాయల పట్టిక అండి, అలాగే కొంచెం దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, ఒక 7 వరకు కర్పూరం బిళ్ళలు, అలాగే ఒక 2 నుంచి 3 వరకు కళ్ళుప్పండి. మనం బయట నుంచి తెచ్చుకునేదల్లా ఈ పట్టిక మాత్రమే. ఈ పట్టికని ఈ ఫ్లోర్ క్లీనింగ్లో ఫస్ట్ ఎందుకు వేస్తున్నాము అంటే ఫ్లోర్ షైనింగ్ వచ్చేలాగా, ఫ్లోర్ మీద మురికిని తీసివేయడానికి ఈ పట్టిక చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇంటికి దిష్టి తగలకుండా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోవటానికి కూడా ఈ పట్టిక అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నేను ఒక 5 రూపాయలు పెట్టి ఈ పట్టికనైతే తీసుకున్నానండి. మిగతా అన్ని ఇంట్లో ఉన్నవి మిక్సీలో వేస్తాము. సో ఒకసారిగా మిక్సీలో వేస్తే మిక్సీ అనేది పాడైపోతుంది కదా, నలగదు. కాబట్టి కొంచెం పచ్చగా ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం ఈ మిక్సీ జార్లోకి ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఒక్కొక్కటిగా ఇందులో అయితే యాడ్ చేద్దాము. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ పౌడర్ అనేది. చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారండి. సో ఇప్పుడైతే కర్పూరం బిళ్ళల్ని ఈ విధంగా కొంచెం చేత్తో అనుకుని వేసేసాను. దాల్చిన చెక్క అండి. ఈ కర్పూరం దేనికి పనికి వస్తుంది అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను చాలా వీడియోస్లో. మనం ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు చీమలు కానీ దోమలు కానీ బొద్దింకలు రాకుండా ఉండటానికి కర్పూరం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే ఈ దాల్చిన చెక్క కూడా అండి. ఈ దాల్చిన చెక్క కావాలంటే 1 ఇంచు వరకు మీరు తగ్గించుకోవచ్చు. నేను ఒక 4 ఇంచుల వరకు తీసుకున్నాను. ఈ దాల్చిన చెక్క కూడా మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంచి స్మెల్ కూడా ఇస్తుందండి. మనం కంఫర్ట్ కూడా అటువంటి ఏం వేసుకో అవసరం లేదు ఇందులో. అలాగే ఈ బిర్యానీ ఆకు, దీని గురించి కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇంట్లో పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. అలాగే ఇది వచ్చేసి కళ్ళుప్పు, రాక్ సాల్ట్. దీని గురించి అయితే ఇంకా నేను చెప్పవసరం లేదు, మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూనే ఉన్నామండి. సో నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉండదు. అలాగే చిన్న క్రిములు ఏమన్నా ఉన్నా కూడా ఈ సాల్ట్తో క్లీన్ చేస్తే ఉప్పుతో కళ్ళుప్పుతో చచ్చిపోతాయి అన్నమాట. సో అందుకోసమని ఇదైతే యాడ్ చేస్తున్నాను. మనకి ఫ్లోర్ కూడా నీట్గా క్లీన్ చేస్తుంది, క్రిములు అనేవి ఏమీ లేకుండా. సో మీ దగ్గర ఏమీ లేకుండా నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పుకున్నానండి, నార్మల్ వాటర్లో కొంచెం కళ్ళుప్పు వేసుకుని కూడా ఇల్లు క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది కాబట్టి. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ అయితే పట్టి చూపిస్తానండి. మిక్సీ పట్టుకోవాలి, వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదు. సో ఇప్పుడైతే మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఉందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఇది మొత్తం వేసేసి ఒక్క 1 మినిట్ పాటు కొంచెం ఆరనివ్వండి. చాలా మంచి స్మెల్ వస్తుందండి. అసలు ఈ దాల్చిన చెక్క, అలాగే ఈ బిర్యానీ కర్పూరం ఇవన్నీ వేసాం కదా, చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. నిజంగా కంఫర్ట్ అయితే అవసరం లేదండి, అంత మంచి స్మెల్ వస్తుంది. సో దీనికి ఖర్చు కూడా పెద్దగా ఏం అవ్వదండి. కేవలం ఒక 5 రూపీస్ ఖర్చుతోనే ఈ పౌడర్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పట్టిక ఒక్కటే కదా మనం బయట నుంచి తెచ్చేది, రిమైనింగ్ అన్నీ మన ఇంట్లో ఉండేవే. సో ఎప్పుడైనా మనం బిర్యానీ చేసుకోవడానికి అన్ని దినుసులు అనేది తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటాము. సో వాటిని యూజ్ చేసుకుంటాం. దీనికోసం కొత్తగా మనం కొనే పని అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా 1 మినిట్ అయిన తర్వాత చక్కగా ఏదైనా ఒక 8 బాక్స్లో కానీ లేదంటే ఈ విధంగా డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే ఇది ఏం పాడవదండి, చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది. మీకు ఏదైనా పాడైపోతుంది అని భయం ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. 1 మంత్ వరకు ఈజీగా మనకు వచ్చేస్తుందండి. సో చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మీ అందరికీ తప్పకుండా ఈ పౌడర్ అయితే యూస్ఫుల్ అవుతుందండి. ఖాళీగా ఉన్న టైంలో ఒకసారి చేసి పెట్టుకున్నారు అంటే ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా దీన్ని వాటర్లో వేసేసుకొని
మనం క్లీన్ చేసేసుకోవచ్చండి. లైజాల్ లాంటివి ఎక్కువ డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటూ ఉంటాము, రకరకాల ఫ్లోర్ క్లీనర్స్ కొనుక్కుంటూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లో స్వయంగా మన చేతులతో మనమే చేసుకుని ఒకసారి ఇలా యూజ్ చేసి చూసారంటే చాలా అంటే చాలా నచ్చుతుంది మీ అందరికీ. ఇది 100% ష్యూర్. నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి. సో ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. సో బకెట్లో కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను. ఇది 2 స్పూన్స్ అయితే నేను యాడ్ చేసుకున్నానండి. మీ ఇంటికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. సో మనం బిర్యానీ ఆకులు అనేవి వేసాం కదా, ఆ బిర్యానీ ఆకులు లైట్గా అక్కడక్కడ కొంచెం పైకి తేలుతున్నాయండి, అవి ఈజీగా వచ్చేస్తాయి. సో ఇందాక ముందుగా నేను స్టార్టింగ్లో చూపించినప్పుడు అది నేను మీకు క్లియర్గా చూపించలేదు కదా, ఇప్పుడైతే నేను క్లియర్గా చూపిస్తాను. ఒకసారి ఆ పౌడర్ వేసుకొని చేత్తో ఈ విధంగా అనుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఇలాగే మాప్ పెట్టేసుకోవచ్చండి. చాలామందికి ఏంటి అంటే కొంచెం మనకి నురుగు వస్తేనే సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. చాలామందికి నురుగు రావట్లేదు, ప్లెయిన్ వాటరే కదా అన్నట్టు ఫీలింగ్లో ఉంటారు. సో అటువంటి వారి కోసం చెప్తున్నాను. ఇందులోకి మనం కొంచెం సాటిస్ఫై అవ్వాలి అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇందులోకి షాంపూ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ షాంపూ, క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది, ఇంకా ఎక్కువ అయితే వెయ్యకండి. ఒకసారి మనం చేత్తో ఈ విధంగా తిప్పేసామండి, చూసారా ఎంత నురగైతే వచ్చేసిందో. సో 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేయండి. ఎందు గురించి రెండోసారి నేను చెప్తున్నాను అంటే ఎక్కువ వేస్తే మనం ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు కాలు జారిపోయే అవకాశం ఉంటుంది. మనం తీసుకున్న వాటర్కి నేను వేసిన షాంపూకి అయితే పర్ఫెక్ట్ అండి. ఫ్లోర్ అనేది మనం తడిసినా కూడా, తడికాల మీద నడిచినప్పుడు కూడా ఏమి జారదు. సో బిర్యానీ ఆకులన్నీ చక్కగా ఒక దగ్గరికి అయితే వచ్చేసినాయి, చూసారా. ఈ విధంగా చేత్తో ఈ విధంగా మనం కొంచెం నీళ్ళలో చెయ్యి చిలకరించినట్టుగా అంటే ఒక దగ్గరికి వచ్చేస్తాయండి. అవన్నీ తీసి పడేసుకొని చక్కగా, అంటే ఎందుకు పడేయాలి అన్నది కూడా నేను చెప్తాను. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అంటే మనం క్లీన్ చేసేటప్పుడు ఫ్లోర్ మీద అంటుకుపోతాయేమో అనుకుంటారు. సో అందుకోసం అనమాట. ఉన్నా కూడా మనకి అదేమో అంటుకోదండి. సో తీసేస్తే ఒక డౌట్ అనేది లేకుండా పోతుంది కదా. సో అందుకోసం అనమాట. ఆ బిర్యానీ ఆకుల్లో అక్కడక్కడ మిగిలిపోయినవి మాత్రం పడేయండి, రిమైనింగ్ అనేది పౌడర్ అయిపోయే ఉంటుంది. ఇప్పుడు చక్కగా మాప్ అనేది పెట్టేసుకోండి. ఫ్లోర్ చూడండి తలతల మెరిసిపోతుంది నిజంగా. ఈ విధంగా ఒకసారి టైం ఉన్నప్పుడు ప్రిపేర్ చేసి ఈ పౌడర్ పెట్టుకున్నారు అంటే ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా చూడండి, చిన్న చిన్న ఆకులు ఉన్నా కూడా మనకి ఫ్లోర్కి అనేది ఏమీ అంటుకోవట్లేదు. సో నేను క్లీన్ చేస్తున్నాను కదా, మీకు అర్థమవుతుంది కదా, వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడా కూడా చిన్న ఆకు కూడా అంటుకోలేదు. సో అంటుకుంటుంది అనే డౌట్ అయితే ఏమీ వద్దండి. సో చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలా రకాల ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ చేశాను, కానీ నాకు ఇది ఇంకా బాగా నచ్చింది అనమాట అన్నిటి మీద. సో చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి నేను చేసిన ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయచ్చండి. సో కేవలం 5 రూపాయల ఖర్చుతో ఈ పౌడర్ని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఎక్కువ బడ్జెట్ కూడా కాదండి. మనీ అనేది చాలా సేవ్ అవుతుంది మనకి. బయట నుంచి ఏది తెచ్చుకున్నా కూడా ఎక్కువ ఖర్చే అవుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.